అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సీఎం జగన్ చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్ యాత్ర ఈరోజు ఏలూరు జిల్లాలో కూడా కొనసాగనుంది. ఏలూరు జిల్లాలో ఏలూరు, దెందులూరు, గుండుగోలు మీదుగా ఈరోజు సాయంత్రం ఉంగుటూరుకు చేరుకునుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సీఎం జగన్ చేపట్టినటువంటి బస్ యాత్ర ఏలూరు జిల్లాకు రాబోతుంది, ఎట్లా ఉంది షెడ్యూల్? ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు జిల్లాలో ఎంటర్ అయిన తర్వాత మా నియోజకవర్గం వచ్చేటప్పటికి గుండుగోలు స్టార్ట్ అవుతుంది. గుండుగోలను, భీమడోలు, పోళ్ళ, కైకరం, నారాయణపురం మీదుగా నారాయణపురం ఊరు చివరిలో ఇక్కడ ఆయనకి నైట్ బస ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రేపు ఉదయం మళ్ళీ 9 గంటలకు ఇక్కడ షెడ్యూల్ ప్రకారం స్టార్ట్ అయితే రాచూరు, నిడమర్రు, భువనపల్లి, గణపవరం, సరిపల్లి మీదుగా ఉండి కాన్స్టిట్యూషన్కి వెళ్ళబోతూ ఉన్నారు. మొత్తం అంతా రోడ్ షో, మీటింగ్ అయితే మా దగ్గర లేదు. మొత్తం అంతా రోడ్ షో. ఒక రకంగా నా అదృష్టం, ఈ సడన్గా ఈ వేరే రూట్ ఫస్ట్ అనుకున్నారు, రూట్ ఇలా మార్చి 4 మండలాలు కూడా ఇందులో కలుస్తూ ఉన్నాయి. తిరిగి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా వయా పిప్పర్ రోడ్డు, గరగబర్ రోడ్లో వచ్చి కేశవరం, పిప్పర, చిలకంపాడు, అలాగే కాసిపాడు మీదుగా మళ్ళీ వెళ్తానికి కూడా ప్లాన్ చేసి 4 గ్రామాలు అటు కూడా కలవడం జరుగుతుంది. టోటల్గా ఇవాళ రేపు సాయంత్రం లోపు కూడా మొత్తం నా నియోజకవర్గంలో చాలా ప్రాంతాన్ని ముఖ్యమంత్రి గారు రోడ్ షోతో కవర్ చేయబోతారు. ముఖ్యమంత్రి గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎలక్షన్ టైంలో ఆయన ఎంత ఒక రోజంతా మాతో ఉన్నందుకు చక్కగా నేను ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అంటే ఉంగుటూరు నియోజకవర్గంలోనే ఈరోజు రాత్రి ఇక్కడ నారాయణపురంలో బస్ చేయబోతున్నారు. మొన్న దాడి జరిగిన నేపథ్యంలో ఇక్కడ ఎట్లాంటి భద్రతా చర్యలు ఆయనకి, ఎందుకంటే ఆయన మీద దాడి జరిగిన సంఘటన దురదృష్టకరం. ఈ 14 రోజుల బస్ యాత్రలో ప్రజలు జగన్మోహన్ గారు చూపించిన అభిమానాన్ని జీర్ణించుకోలేక, ఎందుకంటే వీళ్ళు 4 కలిసి మీటింగ్లు పెట్టినా లేదు కనీసం. అందులో పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ అంటున్నారు, లేదా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇమేజ్ అంటున్నాడు, ఇంకోటి బీజేపీ వారు, ఇంకో పార్టీ. చిన్న గ్రామాల్లో కూడా గ్రామం అంతా కలిసి ఎదురొచ్చి ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ఆ గ్రామం అయిపోయిన తర్వాత పట్టణం వెళ్తే పట్టణంలో వీధులు ఖాళీ ఉండలేదు. మీటింగ్ వెళ్తే 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల మంది మీటింగ్కి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ చూసి ఓర్వలేక ఆత్మస్థైర్యం దెబ్బతీయటం కోసం, అలాగే ప్రాణాలని తీసి ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు ఆయనకి ఇక్కడ తగిలింది కాబట్టి సరిపోయింది. ఇది ఇక్కడ తగిలినా లేకపోతే ఇబ్బంది పడేది. అదే నవరకంత మీద తగిలితే ఆ స్పాట్లో ఇబ్బంది కలిగేది. ఇది కావాలని చేసిన దుశ్చర్యగా మేమైతే భావిస్తూ ఉన్నాము. ఎవరైతే ఉసుగొల్పి ఈ ప్రజాదరణని చూసి ఓర్వలేక మళ్ళీ జగన్మోహన్ గారు ఎక్కడ మళ్ళీ పట్టం కట్టాల్సిన జగన్మోహన్ గారు మళ్ళీ వైనాడు 175 దిగుతున్నారు, 175, 20 ఎంపీ, 25 ఎంపీ ఎక్కడైతే గెలుస్తారో అని చెప్పి భయపడి ఈ రోజున, ఎందుకంటే సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి, 99% సర్వేలు కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది. 130 నుంచి 140, 150 సీట్లని రోజుకి మార్పు 100 స్టార్ట్ చేసింది. వాళ్ళు 120, 130 వెళ్ళిపోయింది. వాళ్ళ మనం రాబోయే రోజులు 175, ఇంకా 30 రోజులు ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి భయపడి ఈ రోజున ఆత్మస్థైర్యం చేయడం కోసం ఈ రోజున ఇటువంటి ప్రణాళికలు చేస్తున్నారు. వీళ్ళందరికీ హెచ్చరిస్తూ ఉన్నారు, భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి మరీ ఎత్తున. ఎందుకంటే మా నాయకుడు మీరు ఎక్కడ కూడా నిరసన తెలియజేయొద్దు, ఎక్కడ ధర్నాలు చేయొద్దు, శాంతియుతంగా మాట్లాడమని చెప్పడం వల్ల ఈరోజు ఇంత లక్షల మంది, కోట్ల మంది ప్రజానీకం ఆయన కోసం ప్రాణార్పించడానికి రెడీగా ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఒక మనిషి మాట ఇస్తే ఎలా ఉంటుందో ఆ మాట కోసం ఉండడం జరిగింది. భవిష్యత్తులో పునరావృతమేటికి ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా, పార్టీ అధ్యక్షుడు గారు చెప్పినా కూడా జీనే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఇటువంటి పునరావృతం కాకుండా రాజకీయంగా మీరు చూసుకోండి. మీరు మీ పదవిని ఎక్కాలంటే రాజకీయంగా ప్రత్యర్థిగా మీ ఇష్టం. మీరు ఎలాగైనా ప్రజలకు మాటించుకోండి, ఎలాగైనా మాట్లాడుకోండి. ప్రభుత్వం మీద ఏమైనా చేయలేదని మీరు మాట్లాడుకోండి, తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా ఈ రకమైన దాడులు చేయటువంటి, భౌతికమైన దాడులు చేయటువంటిది మేము అందరం కూడా ఖండిస్తూ జరుగుతోంది. దాన్ని ఉచ్చుకొల్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకొకళ్ళు ఎవరైనా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మట్టికి తప్పకుండా భవిష్యత్తులో మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంతో దూరం లేదు, మే 13 ఎలక్షన్ అవుతుంది, మళ్ళీ త్వరలోనే కౌంటింగ్ అవుతుంది ఏప్రిల్లో, జూన్ నెలలో. అప్పటికే మీకు ఆ దెబ్బ అనేది ఏంటనేది రేపు 13 తారీఖున గుద్ది రేపు పొద్దున మేము అందరం చూపించబోతున్నాం. మా ప్రజలు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రేపు పొద్దున గుద్ది చూపించబోతా ఉన్నాడు. ఎందుకంటే రేపు ఓటమి చెందితే 2 పార్టీలు కనుమరుగైతాయి కాబట్టి భయపడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఈ రకమైన దాడులు చేయడం మేము అందరం ఖండిస్తూ ఉన్నాం. అయితే మా నియోజకవర్గంలో ఇంచుమించు మా సిద్ధం మీటింగ్ జరిగి స్టార్టింగ్లో 2వ మీటింగ్ సిద్ధం మీటింగ్ జరిగింది. ఇక ఫస్ట్ మీటింగ్ కానీ హైప్ స్టార్ట్ అయింది. 2వ మీటింగ్, 3, 4 మీటింగ్ అయ్యేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఖాయమైపోయింది మొత్తం పూర్తిగాను. ఈరోజు మళ్ళీ మేమంతా సిద్ధం సభలో 14 రోజుల నుంచి ఈ బస్సు యాత్ర చూస్తూ ఉంటే నిజంగా అసలు నవ్వుతున్న భవిష్యత్తు ఏ నాయకుడికి నాకు తెలిసి ఈ 70 సంవత్సరాల ఈ యొక్క
భారతదేశ చరిత్రలో ఇన్ని స్టేట్లు ఇన్ని ఎలక్షన్లు ఇంతమంది నాయకులు వచ్చారు, కానీ ఏ నాయకుడికి రానంత అపూర్వమైన ఆదరణ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రావడం చూశారు. కాబట్టి ఈరోజు భయపడతా ఉన్నారు అందరూ కూడా. తప్పకుండా వైనాట్ 175 స్థానాలు ఎమ్మెల్యేలు 25 ఎంపీలు గెలవబోతా ఉన్నాం. అంటే మొన్న పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేశారు. దాన్ని ప్రజల దృష్టి మరల్చడం కోసం ఏదో 2 రాళ్ళు అలా వేసి దాన్ని వాళ్ళ సభల మీద వాళ్ళే రాళ్ళు వేసుకుని చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరు దెబ్బతిల్లి చెప్పండి, దెబ్బలు తగలవు, ఏమి తగలవు, జస్ట్ రాళ్ళు వేసారని చెప్పుకోవడం కోసం ఇదంతా కూడా. మరి ముఖ్యమంత్రి గారికి తగిలిన దెబ్బ మీరు చూస్తే 3-4 కుట్లు పడ్డాయి. ఇంకొకళ్ళు మనలాంటి వాళ్ళం అయితే ఇంకో 10 రోజులు ఇట్లా వంక పెట్టుకుని హాస్పిటల్లో ఇంట్లో పడుకునేవాళ్ళం. ఆయన ధైర్యవంతుడు, ఆయన ప్రజల కోసం, ప్రజల మనిషి, ప్రజల మధ్య తిరగాలి. కాబట్టి ఒక్కరోజు, అది కూడా డాక్టర్ల సూచన మేరకు కేవలం ఒక్కరోజు రెస్ట్ తీసుకుని మరి ఈరోజు మేమంతా సిద్ధం యాత్రకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎన్ని అద్భుత కల్పనలు! ఎందుకంటే గుమ్మడికాయలు దొంగని భుజాలు తడుకున్నట్టు వాళ్ళ ట్వీట్లు చూస్తేనే అర్థమవుతుంది. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ప్రతిపక్షమైనా, నరేంద్ర మోడీ గారు కానివ్వండి, మమతా బెనర్జీ గారు కానివ్వండి, డిఎంకే కానీ, స్టాలిన్ కానివ్వండి, ఇంకో నాయకుడు కానివ్వండి, అందరూ కూడా ఇది లేకపోతే పక్క రాష్ట్రంలో కేటీఆర్ కానివ్వండి, లేకపోతే ఇంకొక నాయకుడు కానివ్వండి, అందరూ కూడా సహితమైన చర్య, మంచి చర్య కాదు, ఇటువంటి తప్పు, ఇటువంటి అని చెప్పి అందరూ కూడా ఖండించడం జరిగింది. చేసినటువంటి దీన్ని ఈసీ కూడా పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి దీన్ని నిగ్గుదేల్చమని చెప్పి కూడా అందరూ కోరడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు భుజాలు ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే వాళ్ళ అనుమాయిలు ఎవరైతే ఉన్నారో, లేదా ఈటీవీ ఛానల్ వారు కానీ, లేకపోతే ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ, లేదా గుమ్మడి కదా భుజం నొక్కున్నట్టు ఒక పక్కన దెబ్బ తగిలితే దాని మీద పలానా రకంగా చేయండి, దాన్ని వాళ్ళు నిగ్గు తేల్చండి, లేకపోతే మీరు దాని మీద మీ ఇంకోటి చేయండి చెప్పి మానేసి భద్రత వైఫల్యాలని, లేకపోతే వాళ్ళే కొట్టించుకున్నారని చెప్పి అసలు ఆ ట్వీట్లు చూస్తామంటే అతి జుగుప్సాకరంగా మాటలు మాట్లాడుతూ మళ్ళీ నాగేంద్ర బాబు ఆయన కూడా ఈ తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా దించాలని, ఓడించాలని ఎంత ప్రయత్నం చేసినా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది డిసైడ్ అయిపోయింది. వాళ్ళు ఇంకా తోకలు ముడుచుకొని పారిపోవడం ఖాయం. ఏలూరు జిల్లాలో ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఏలూరు జిల్లాలో కూడా కంటిన్యూ అయిపోతుంది. దానికి తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేసాం. అదేవిధంగా ఈరోజు నారాయణపురంలో సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు చేస్తారు కాబట్టి అక్కడ కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసామని వాసుబాబు చెప్తున్న పరిస్థితి. విజయ్ స్టంటితో మన RTV ఉంగుటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో